దేవుడు. చెప్తాం యాక్షన్. ఎంత చాలా చాలా మంచివాడు, చాలా బాగా చప్పలు కొడుతున్నారు. మీ అందరికి వందనాలు. మీకు మీరు ఒకసారి చప్పలు కొట్టుకోండి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. అయితే ఒక విషయం, నేను యాక్షన్ చేస్తూ ఉంటాను, దయచేసి మీరు కూడా నాతో పాటు యాక్షన్ చేయాలని. యాక్షన్ చేస్తూ పాడితే ఈ పాటకు చాలా అందం ఉంటుందని, మనం దేవుని సన్నిధానంలో దావీదు వలె నాట్యం చేస్తూ ఆరాధన చేయాలని అనే ఆశ. ఎంతమంది నా మాట ఏకీభవించగలరు? ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ as we wave. హల్లెలూయా. ఎంతమంది నా మాటతో? మిమ్మల్ని ఏమి ఇప్పుడు ఆ సినిమాల్లో తీసుకెళ్లి యాక్షన్ సాంగ్ అలాంటి ఏమి లేక దేవుని ఆరాధించడం కోసం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ భాషలో చూసినా యేసయ్య మంచివాడే. దేవునికి స్తోత్రం. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. కెన్ యు సే దేవుడు మంచివాడు, చాలా చాలా మంచివాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. It's right. 1 2 3 go. దేవుడు మంచివాడు. చెప్తాం. సుమితం. Yes. చాలా చాలా మంచివాడు, చాలా మంచివాడు దేవుడు. చాలా చాలా మంచివాడు, యేసు अच्छा है, अच्छा है, मगर యేసు अच्छा 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 है, अच्छा యేసు నల్లవాడు, రొంబ నల్లవాడు, యేసు రొంబ నల్లవాడు, రొంబ రొంబ నల్లవాడు, రొంబ రొంబ యేసు దేవుడు, యేసు దేవుడు. రాజా చాలా చిన్న చిన్న యాక్షన్ సాంగ్, చిన్న లిటిల్ బిట్ డిఫరెన్స్. దేవునికి స్తోత్రం. నేను ఎలా చేస్తే మీరు అలా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎవరన్నా చేతులు కట్టుకుంటుంటే నాకు అసలు ఇష్టం ఉండదు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్, మనం దేవుని సన్నిధానంలో దేవుని ఆరాధించడానికి వచ్చాం. రైట్. నాకు ఆరాధన అంటే చాలా ఇష్టమైన ఆడవారు దయచేసి దేవుని స్తోత్రం చెల్లించగలరు. హల్లెలూయా. ఒకసారి చెప్పగలుగుతూ దేవుని స్తుతిద్దామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బ్రదర్, చిన్న 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 లిటిల్ బిట్ ఎలా చేస్తారో దేవుడు. సిగ్గుపడుతున్నారు చాలా మంది. మీ పక్కలతో చెప్పండి, నువ్వు సిగ్గుపడకు. ప్లీజ్ ప్లీజ్ చెప్పండి, చెప్పండి సిస్టర్, ప్లీజ్ చెప్పండి. నువ్వు సిగ్గుపడకు, నేను సిగ్గుపడను. చెప్పండి. నీకు సిగ్గు లేదా అని చెప్పొద్దు దయచేసి. నువ్వు సిగ్గుపడకు చెప్పండి దయచేసి. ఒకసారి ఏమైందో తెలుసా? దావీదు పుల్లర దేవుని మందసాన్ని యెరూషలేము పట్టణానికి తెస్తా ఉంటే పుల్లర డాబా మీద నుంచున్న మీకాలు తన యొక్క భార్య చూసి నవ్విందంట. ఎందుకో తెలుసా? నువ్వు రాజువై ఉండి నీ యొక్క గొప్ప ఆధిక్యతను నువ్వు కోల్పోయి నువ్వు పిచ్చోల్లాగా డ్యాన్స్ చేసుకుంటూ వస్తున్నావేంటండి. పైనుంచి నవ్విందంట. ఎవరు ఆమె పేరు? మీకాల్. నవ్వితే పిల్లరా దేవుడు దాన్ని చూచాడు. దావీదు కూడా పిల్లరా ఆ విషయంలో చాలా చింతపడ్డాడు. అప్పటి నుంచి మీకాల ద్వారా దావీదుకి పిల్లలు కలగలేదు. ఆ మీకాలు ఏమైపోయిందో తెలుసా? గొడ్రాలు అయిపోయింది. పిల్లరా
ఎంత మాత్రము మనము దేవుని సన్నిధానంలో సంతోషంగా ఉండడానికి, ఆనందంగా ఉండడానికి, నాట్యం చేయడానికి మనం అసలు పిల్లరా మరి లోకానుసారంగా చూస్తే భయంకరమైన నాట్యాలు మనం చూస్తున్నాం. మనం ఆ నాట్యాలు ఇలాగే ఉంటే సబంతులాగా అయిపోతుంది. మీరు తిరగనంత వరకు నేను ఊరుకోను. మిమ్మల్ని ఎలా తిప్పించాలో నాకు బాగా తెలుసు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అవనస్తులు చాలా మొండోలు కదా, ఆ మొండోల మధ్యలో పనిచేసి మీ మధ్యకి వచ్చాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా దేవునికి సన్నిధానంలో ఒక చేయి పైకెత్తుదాం. పక్కన వెనకున్న వారికి ఒకసారి చూద్దాం ప్లీజ్. మీ వెనకాల ఎవరున్నారు ఒకసారి చూడండి దయచేసి. మీ వాళ్ళు వచ్చారో చూడండి. ఆ బ్లాక్ శారీ కట్టుకున్న సిస్టర్ ప్లీజ్ మీ వెనకాల ఎవరున్నారు చూడండి. అందరూ కూడా దయచేసి వెనక్కి తిరగండి. ఒక్కసారి వెనక్కి తిరుగుదాం, ఏం పర్వాలేదు. థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ. చాలా చాలా గట్టిగా చెప్పండి. హల్లెలూయా, గ్లోరీ, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకసారి రెండు చేతులు పైకి ఎదుగుదాం పిల్లలు, రెండు చేతులు పైకి ఎదుగుదాం. ఒకసారి ఆ కళ్ళు మూసుకుందాం, ఆ నేత్రాలు మూసుకుందాం. చిన్న వార్చి ఆ దేవుని సన్నిధానం మనం చేద్దాం. గ్లోరీ, హల్లెలూయా. మేజర్ డి మేజర్. తోడు నీవే, నా నీడా నీవే, నిత్యం తోడు నీవే, తోడు నీవే, నా నీడా నీవే, నిత్యం నా తోడు తెలివి నీవే. కాపాడు వాడము నిన్ను నేను మరువలే Praise the Lord. That's my master. Glory. Hallelujah. మా జీవితాలు అద్భుతాలు చేసే దేవుడు నాయన. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి వారిని దీవించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఎవరికి నుంచి ఒట్టిగా వెళ్ళడానికి మీరు అనుమతించొద్దు నాయన. ఆకాశపు వాకండ్లు తెరవమని ప్రార్థిస్తున్నాము. పట్ట జాలంతా విస్తార కృపలతో నింపమని ప్రార్థిస్తున్నాము. నీవు దీవిస్తే అది ఎప్పటికీ దీవెనే, నీవు ఆశీర్వదిస్తే అది ఎప్పటికీ ఆశీర్వాదమే. ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం చేసిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని, ఈ రాత్రి హాల్లో చేతులు పైకెత్తి ప్రభువాను కనికరించిన ప్రార్థిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించమని యేసు శక్తి గల నామములు ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. సుమారు 850 రిట్రీట్స్ భారతదేశంలో కండక్ట్ చేయడానికి దేవుడు కృప అనుగ్రహించారు. ఇవన్నీ చెప్తుంటే బాగా డబ్బు ఉన్నవాడే మూతులు అనుకుంటున్నారు మీరు.
లేకపోయినా నా దేవుడు రాజులకు రాజు గనుక ఆయన బిడ్డలు ఎప్పుడు రాజరికాన్ని అనుభవించాలి గనుక నేను రాజరికాన్ని అనుభవిస్తూనే వచ్చాను. నేను చిన్నప్పుడు దొంగతనం చేసేవాడిని. పంచదారతో ప్రారంభమైన తర్వాత హార్లిక్స్ ప్రారంభించాను. మెల్లిమెల్లిగా మా నాన్నగారు జోలో డబ్బులు తీయడం, మా అమ్మగారు బట్టల వ్యాపారం చేసేవారు. కట్లుండి నాకు పుచ్చుకుని మా ఫ్రెండ్స్కి ఇచ్చేసేవాడిని. బంగారు కొనేసేవాడిని, బంగారు చైన్ అట్లు ఉండేవాళ్ళు. ఏంటి అమ్మాయిని మేమేమి డబ్బులు పెట్టేసేవాడిని, ఇంటికాడ చెక్ చేస్తారని ఇలాగా ఉండేది. కానీ ప్రభువుని నమ్ముకున్న తర్వాత మళ్ళీ డబ్బులు ఉండేవి కదా. మరి దేవుడు నమ్ముకున్నాం కాదు. ఒకరోజు స్పీకర్గా పిలిచారు. స్పీకర్గా పిలిస్తే షూట్ బూట్ వేసుకుని తయారైపోయా. తీరా చూస్తే నా బండిలో పెట్రోల్ లేదు. అంతలో నలుగురు వచ్చి అన్నయ్య నేను వస్తాను నీతో అన్నారు. నాకే పెట్రోల్ లేదు, వాళ్ళు ఏమవుతారు? సరే ఆలోచిస్తే నాకేమీ లేదు. మళ్ళీ నన్ను ఇంగ్లీష్లో చెప్పమంటే తర్జుమాదాన్ని ఎన్నుకున్నాడు. చాలా పుట్టుకుంటాడు. ఆడు కూడా షూట్ వేసుకుని వచ్చేసాడు అదే స్పీకర్ లాగా. మేము ఇద్దరు ఏం చేయాలి అర్థం కావట్లే. సుమారు ఒక 18 కిలోమీటర్లు వెళ్ళాలి. సరే నా దగ్గర సైకిల్ ఉంది. దేవుడు గుర్తు చేశాడు, ఉన్నాయి ఉపయోగించుకోవచ్చేది, కటింగ్ ఎందుకు, షూటు బూట్ వేసుకుని సైకిల్ ఎక్కి తొక్కుతున్నాం. ప్రజలు విచిత్రంగా చూస్తున్నారు మమ్మల్ని. మా బాధలు వాళ్ళకేం తెలుసు. చెమటలు అంటే అక్కడికి వెళ్ళినాడు. 18 కిలోమీటర్లు తొక్కి వెళ్ళాం. ఇప్పటికీ నాకు ఆ ప్రాంతం గుర్తుంది. సామలకోటికి కాకినాడకి మధ్యలో ఉంటుంది. ఆ ప్రాంతం వెళ్ళి దేవుని వాక్యం చెప్పాను. ఏమండి, సైకిల్ మీద వెళ్ళి ఉన్న వనరులు ఉపయోగించుకున్నారు. సైకిల్ మీద వెళ్ళి అరగంట వాక్యం చెప్పాను కాబట్టే ఈరోజు 64 మందిని ఇజ్రాయెల్ దేశం తీసుకురావడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. అలాంటి అద్భుతాలు ఎన్నెన్నో నా జీవితంలో జరిగాయి. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఈ సమయంలో సివైఎఫ్ ఇంటర్నేషనల్ ఇనాగ్రేషన్ ప్రేయర్ ఒకటి ఉంది. ఇది కాకినాడ స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో స్థాపించిన మేము ఇప్పుడు అంతర్జాతీయంగా స్థాపించబోతున్నాం. దానికి నన్నెంతో మొట్టమొదటి దినాల నుండి నన్నెంతో ప్రేమించి ప్రోత్సహిస్తున్న ప్రియమైన అన్న బిషప్ జ్యోత్ కుమార్ అన్న కుటుంబంతో ఇక్కడ ఉండడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. వారు కొన్ని మాటలు తెలియజేసి సివైఎఫ్ ఇంటర్నేషనల్గా ఆవిష్కరణ ప్రార్థన చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. అందరూ గట్టిగా చెవులు కొట్టి బిషప్ రెడ్డి జ్యోత్ కుమార్ గారిని ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మంచి శుభరాత్రి ఈలాగున మీతో కలిసి ప్రభువును స్తుతించడానికి దేవదేవుడు నాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈరోజు క్రిస్టియన్ యూత్ ఫెలోషిప్ మరి ఇంటర్నేషనల్గా ఇనాగురేషన్ జరుగుతున్నటువంటి ఈ శుభ సందర్భంలో మరి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. మరి క్రిస్టియన్ యూత్ ఫెలోషిప్ 1997వ సంవత్సరంలో మరి చిన్నగా ప్రారంభించబడింది. అలాగూ ప్రారంభించబడినటువంటి ఆ తొలిటి దినాల్లో మరి మూర్తిరాజు ఆయన ఎవరో ఏంటో నాకు తెలియదు. నేను సువార్థికుడిగా నేను సేవలు తిరుగుతూ ఉన్నాను. అంటే నా సేవా జీవితం 79వ సంవత్సరం 9వ క్లాస్ చదువుతుండగా నా సేవా జీవితం ప్రారంభమైంది. అలాగూ ప్రారంభించబడినటువంటి సేవా పరిచర్య 33 సంవత్సరాలు పూర్తి చేసుకుని 34వ సంవత్సరం ప్రవేశించాను. అయితే ఆ తొలి దినాల్లో మరి నేను సేవలో సాగుతున్నటువంటి ఆ సమయంలో మరి మూర్తిరాజు బ్రదర్ ఒకరోజు మా ఇంటికి వచ్చి ఒక యూత్ ప్రోగ్రాం జరుగుతోంది, దానికి నా యొక్క సహాయాన్ని కోరాడు. ఆయన ఎవరో ఏంటో వివరాలు ఏం తెలియదు. ఆ సమయంలో చిన్న కానుక ఆయన చేతిలో పెట్టాను. అప్పటి నుండి మరి పరిచర్యకు నేను చేయగల సహాయం చేయడానికి, ప్రోత్సహించడానికి ప్రభు కృప చేశారు. మరి ఇలాగూ ప్రారంభించబడినటువంటి పరిచర్య కాకినాడ పట్టణంలో మరి అద్భుతంగా దీవించబడింది. కాకినాడలో అనేక మంది యవనస్తులైన దైవ సేవకులు ఈ టీంలో చేరి మరి పరిచర్యను ప్రోత్సహించడం చూశాను. చాలా మంది ఈ పరిచర్యకు మరి అడ్డంకులు ఎన్నో చెప్పారు. నాకు ఫోన్లు చేసి పరిచర్య సహాయం చేయొద్దని చెప్పారు. అలాంటి సమయంలో నేను ఒకటే అనుకున్నా, నేను యవనస్తులు ఉన్నప్పుడు
నాకు నా వాళ్ళు సహాయం చేయకపోయి ఉండుంటే నేను ఈ స్థితికి వచ్చేవాడిని కాదు. కనుక నేను నాతోటి సోదరుడిని నేను ప్రోత్సహించాలి అని మరి తీర్మానం చేసుకొని సోదరునికి సహాయంగా మరి నిలవబడ్డాన్ని ప్రభు కృప చేశారు. అప్పటి నుండి మరి తమ్ముడు మూర్తిరాజు, నేను అలాగే టీం మరి ఈలాగున యూత్ ఫెలోషిప్ పరిచయం కొనసాగడానికి నా వంతు ధర్మాన్ని నేను చేయడం మొదలుపెట్టాను. ఇలాగున ప్రారంభించబడినటువంటి పరిచర్య రాష్ట్ర స్థాయికి చేరింది. మరి స్టేట్ లెవెల్గా జరుగుతున్న కార్యక్రమంలో నేను లేనప్పుడు ఆయన తమ్ముడు మూర్తిరాజు చాలా బాధపడ్డారు. అయితే నేషనల్ ఇనాగ్రేషన్ ఢిల్లీలో గత సంవత్సరం జరిగినప్పుడు అక్కడికి నేను మరి వెళ్ళడం, బోధకుడిగా వెళ్ళడానికి ప్రభు కృప చేశారు. మరి చాలా మంది అన్నారు గల్లీ నుండి ఢిల్లీకి వెళ్ళిందని. కానీ గల్లీలోనే ప్రారంభమవుతే పనైనా అది ఢిల్లీకే కాదు, ఇప్పుడు యెరూషలేముకు వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజంగా ప్రభు యొక్క పరిచర్య, ఆయన ఈ లోకానికి వచ్చి శిలువ మరణం పొంది ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచి తన శిష్యులకు అగపడి ఆయన వెళ్తూ ఒక మ్యాండేట్ వారికి అప్పగించాడు. నేను వచ్చే వరకు నా పనిని కొనసాగించండి అని, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పినటువంటి ఆజ్ఞను వారు యెరూషలేము నుండి బయలుదేరారు. మరి యెరూషలేము నుండి బయలుదేరిన సువార్త కాకినాడకు చేరితే ఇప్పుడు కాకినాడలో ఉన్న పరిచర్య యెరూషలేముకు వచ్చి మరి ప్రపంచ దేశాలకు వెళ్ళడానికి మరి పరిచర్యను మరి దేవుని మహిమార్థమై ఈ పరిచయను కొనసాగించాలని ఆశతో ఉన్నటువంటి CYF మరి టీంని, ముఖ్యంగా తమ్ముడు మూర్తిరాజుని నేను అభినందిస్తున్నాను. మరి సోదరుడు ఎన్నో సమస్యలు, ఎన్నో శ్రమలు, ఆర్థిక ఇబ్బందులు వాటన్నిటినీ అధిగమించి మరి ఈ లెవెల్కు, ఈ స్థాయికి రావడం అనేది చాలా గొప్ప విషయం. ఇది ఎవరు ఊహించని విషయం. ఆర్థిక పరంగా ఏదో ఒక ఆర్గనైజేషన్ చేదోడు వాదోడుగా ఉంటే తప్ప ఒక పరిచర్య కొనసాగని దినాల్లో చేతిలో పైసలు లేకుండా దేవుని యొక్క పరిచర్యను విశ్వాసంతో చేయడం నిజంగా నేను అభినందిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. సమయంలో ఒక మాట మీకు దేవుని వాక్యాలను గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. మీతో బైబిల్ గ్రంథం ఉంటే రాజుల 2వ గ్రంథం 10వ అధ్యాయం 15వ వచనం 16వ వచనం. అతడి నుండి అతడు పోయిన తరువాత తను ఎదుర్కొని వచ్చిన రేకాబు కుమారుడని యెహోనాదాబును కనుగొని అతన్ని కుశల ప్రశ్నలు అడిగి, నీ ఎడలు నాకున్నట్టుగా నా ఎడల నీకున్నదా అని అతను అడుగగా యెహోనాదాబు ఉన్నది అనెను. అలాగైతే నా చేతిలో చెయ్యి వేయమని చెప్పగా అతడు ఇతని చేతిలో చెయ్యి వేస్తున్న కనుక యెహో తన రథం మీద అతను ఎక్కించుకొని యెహోవాను గూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతో కూడా రమ్మని యెహో రథం మీద వారిని అతన్ని కూర్చుండబెట్టిరి. దేవుడు తన పరిశుద్ధ లేఖనాన్ని మన వెనుకల్లో మన కొరకు దీవించునుగాక. ద హాట్ రాడ్ హూ వాజ్ యూజ్డ్ ఆఫ్ గాడ్, దేవుని చేత వాడబడిన ఉపయోగింపబడినటువంటి మండుచున్న ఆయుధము లేక సాధనం. సోదరుడు మూర్తిరాజును బట్టి నేను దేవుని స్తుతిస్తూ మాటను తెలియజేస్తున్నాను. యెహోవాను గురించి మరి మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో మనము ఈ భాగాన్ని 16వ వచనంలో చూస్తాం. ప్రవక్త అయినటువంటి ఏలియా యెజెబెలుకు భయపడి బదరీ వృక్షం కింద కూర్చొని మరణాపేక్షతో ఉన్నటువంటి సమయంలో ప్రభు అయిన దేవుడు ఒక మెల్లని స్వరంతో ఏలియాను పిలిచి అంటాడు, ఏలియా నీవు ఇచ్చట ఏమి చేస్తున్నావు? వెంటనే దేవునికి సమాధానం ఇస్తున్నాడు, నీకోసం నేను ఒక్కడే రోషం కలిగి ఉన్నానని. కానీ అతడు నిజంగా ఆలోచిస్తే చాలా డిప్రెస్ అయిపోయి చాలా నిరుత్సాహంతో ఉన్నటువంటి సమయంలో దేవుడు అడిగినటువంటి ప్రశ్నకు అతడు అలా చెప్పినప్పుడు దేవుడు బిడ్డలైనటువంటి వారు దేవుని దాసుడు ఎంతటి శ్రమ వచ్చినా ఎంతటి కష్టం వచ్చినా
నిరుత్సాహపడకూడదని దేవుని వాక్యం బోధిస్తోంది. బైబిల్ అంటుంది శ్రమదినాలను దాసులుగా సేవకులుగా ఎప్పుడు కూడా నిరుత్సాహం అనేది రానివ్వకూడదు. ఎప్పుడైతే మనం నిరుత్సాహపడి కుంగుతామో మన స్థానంలో ఇంకొకరిని దేవుడు తీసుకొస్తాడు. దేవునికి దాసుల్ని దేవుడు పిలిచినప్పుడు ఏదో ఇస్తాను, నేను నీ చేతుల్లో కొన్ని శక్తులు పెడతాను, దాన్ని నువ్వు వారు అని చెప్పడానికి దేవుడు అతను పిలవగా ఆ మనుషుడు దేవుని మీద ఆనుకొని దేవుని మీద ఆధారపడి దేవుని యొక్క సేవ చేయడానికి తీర్మానం చేసుకొని ముందుకు సాగుతున్నప్పుడు దేవుని యొక్క కృప అతను వెంబడిస్తుంది. చాలా మంది వెంబడిస్తారు, చాలా మంది ఏదైనా సహాయాన్ని వెంబడిస్తూ ఉంటారు. కానీ మార్కు సువార్తలో వారి వాక్యం బయలుంటుంది, వారు అంతటా వాక్యములో ప్రకటించి వెనువెంట ఆయన సూచక క్రియలు జరిగించారని బైబిల్ చెప్తోంది. దేవుని యొక్క దాసుడు వెళ్తున్నప్పుడు, దేవుని దాసుడు తన సేవ జీవితంలో సాగుతున్నప్పుడు, కుక్క వెళుతున్నప్పుడు దాని వెనుకల తోట ఎలా వెళుతుందో ఆశీర్వాదాలు ఆ సేవకుడు వెంబడిస్తాయి. మనం దేవుని బిడ్డలమైన మనం అధికారంలో ఎవరో నాయకత్వం కలిగిన వారిలో లేకపోతే డబ్బున్న వారిలో వెంబడించడం కాదు, మనము వెంబడించవలసిన వారు, మనము అనుసరించవలసినటువంటి ఆయన విశ్వాసములకు కర్త, దాన్ని కొనసాగించేవారైనా యేసు వైపు చూస్తూ మన విశ్వాస యాత్రలో మనం సాగుతున్నప్పుడు ఈ పని దేవుని పని కనుక ఆయన తొలగిస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజంగా మరి సోదరు ముఖ్యరాజు ప్రారంభించిన పరిచర్య నిజంగా ఆయనకు ఎవరో ఏదో వాగ్దానం చేసి పరిచయం చేయాల, ఎవరో ఏదో ఇస్తాను అంటే పరిచయం చేయాల. ఈ పరిచయం చేస్తూ ఉన్నప్పుడు దేవునికి సహాయము రావడం చూశాడు. నేను అదే నమ్ముతాను. దేవుని యొక్క సేవకుడు ఎప్పుడైతే ఆయన పనిచేస్తున్నప్పుడు ఆయన నలువైపు నుండి ఏదో ఒక సహాయాన్ని తన సేవకుడికి పంపిస్తూ ఉంటాడు. అలాగే పంపించిన సహాయంతో అది సాగుతూ ఈ రోజు వరకు ఈ పరిచయం వచ్చింది. దేవుని యొక్క సేవకుడు ఏలియా నిరుత్సాహపడుతున్న సమయంలో ప్రభు సిరియా దేశానికి హజాయేలుని అలాగే ఇశ్రాయేలు పరిపాలించడానికి యెహోను అలాగనే తన తరువాత ప్రవక్తగా ఈ పరిచర్య కొనసాగించడానికి ఎలీషాను అభిషేకించమని చెప్పాడు. బైబిల్లో మనం చదివితే ఎలీషా అభిషేకింపబడ్డాడు. ఏలియా అతన్ని మీద నూనె వేసి అతను అభిషేకించడం చూస్తాం. కానీ తర్వాత మనము రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయంలోకి వెళ్ళేటప్పటికీ దేవుడు ఎలీషా అనేటువంటి ఆ ప్రవక్త యొక్క శిష్యుని పిలిచి ఎలీషా ద్వారా ఆ ప్రవక్త తన అంటే శిష్యుని ద్వారా యెహోవాకు అభిషేకం చేస్తాడు. యెహోవా తన సోదరులతో కూర్చొని ఉన్నప్పుడు ఇతరుని పంపిస్తాడు. ఎలీషా నువ్వు వెళ్ళి అతను ప్రత్యేకంగా గదిలో పిలిచి అభిషేకించి అభిషేక పరిచర్య అవగానే అతను చిత్తాలు తీసుకుని పారిపోమన్నాడు. ఈ సేవకుడు వెళ్ళి గదిలోకి అక్కడికి వెళ్ళేటప్పటికీ ఒక చోటున సహోదరులతో తన తోటి సోదరులతో మరి ముచ్చటిస్తూ ఉన్నప్పుడు యెహోవాను పిలుస్తాడు. యెహోవాను పిలిచి లోపల తీసుకొని అక్కడ అభిషేకిస్తాడు. అక్కడ అభిషేకించి ఆ స్థలం నుండి అతడు పారిపోవడం మొదలుపెట్టాడు. ఇతడు బయటకు వచ్చి రాగానే ఏంటి నిన్ను తీసుకెళ్ళి ఏం చెప్పాడు, నువ్వు ఇతను ఎందుకు పారిపోతున్నాడు అన్నప్పుడు వారు చాలా తేలిక తీసుకున్నారు, చాలా తక్కువగా తీసుకున్నారు. ఇతని అభిషేకాన్ని, ఇతనికి ఉన్నటువంటి ప్రత్యేకతని, అతడు చేసినటువంటి విషయాన్ని వారు అంగీకరించాల. కానీ దేవుని బిడ్డలారా, నువ్వు సిద్ధంగా ఉన్నా లేకపోయినా, నువ్వు నిజంగా దేవుని దృష్టిలో పడితే ఎవరికి ఇష్టమన్నా లేకపోయినా, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా దేవుడు నిలబెట్టుకుంటారు, ఒక ప్రత్యేకమైన సాధనంగా నిలబెడతారు. మనుషులకు నీ పట్ల మంచి ఉద్దేశం లేకపోవచ్చు, మనుషులు నీ పట్ల ప్రత్యేక ఉద్దేశం లేకపోవచ్చు, మనుషులు నిన్ను ఎన్నిక చేయకపోవచ్చు. కానీ ఎవరి దృష్టిలో ఉన్నా లేకపోయినా ఒక్కటి మాత్రం చెప్తా, మన దేవుడిని యెహోవా దృష్టిలో నువ్వు పడ్డావంటే అది చాలు మనకి, మన జీవితం ముందుకు సాగిపోవడానికి. అలాగ అభిషేకించాడు.
ఎందుకు దేవుడు యెహోవాను అభిషేకించాడు? ఇశ్రాయేలు దేశం దేవుని ప్రజల వాళ్ళు, దేవుని చేత నడిపించబడిన ప్రజల వాళ్ళు, వాళ్ళను పరిపాలించేవాడు దేవునికి ఇష్టానుసారైన మనుషుడిగా, దేవుని చిత్తాన్ని నెరవేర్చే మనుషుడిగా ఉండి పరిపాలించాలి. అహాబు యెజెబెలు బయలుదేవతలు ఆరాధిస్తూ దేవుని ప్రజలను దేవుని యొక్క మార్గం నుండి తిప్పేసి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నటువంటి సమయంలో యెహోవా అప్పగించాడు. అహాబును అతని వంశీకుల్ని నాశనం చేయమన్నాడు. ఆ బయలు దేవత ఆరాధన చేసే వాళ్ళందరినీ నాశనం చేయమన్నాడు. యెహోవా కత్తి పట్టుకొని తన దేవుడు అప్పగించిన పనిని చేయడం మొదలు పెట్టాడు. ఇందాక మనం చదువుకున్న లేఖనంలోకి వెళ్తే యెహోవా తన రథం మీద వెళ్ళిపోతుంటే యెహోనాదాబు కనబడ్డాడు. రేఖాబు కుమారుడని యెహోనాదాబు కనబడగానే అతనికి చేయి అందించాడు. అతనికి చేయి అందించి, నీ పట్ల నాకున్నట్లుగా నా పట్ల నీకు ఆ మనసు, అదే మనసు నీకుందా? సివైఎఫ్ అనేటువంటి పరిచర్య విషయంలో దేవుని సేవ నేను చేయాలి. ప్రపంచ దేశాలకు యవనస్తులకు సత్య సువార్తను ప్రకటించి నశించిపోతూ ఒకరి మార్గాల్లో తిరుగుతున్న యవనస్తులను దేవుని వైపు తిప్పాలని నాకు ఆశ ఉంది. అదే ఆశ నీకుందా? యెహోవా అడుగుతున్న ప్రశ్న. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించడానికి రాజుగా చేస్తే యెహోనాదాబు అడుగుతున్నాడు, నీ పట్ల నాకు చాలా మంచి మనసు ఉంది, అదే మనసుతో నువ్వు ఉన్నావా? ఈ దినాన సువార్త ప్రకటన విషయంలో క్రైస్తవ సంఘం చాలా నిర్లిప్తతకు వచ్చేసింది. దేవుని చిత్తమంటే వాళ్ళ రక్షణలోకి వస్తారు అనేటువంటి పరిస్థితిలోకి వచ్చాను. రక్షించడానికి నువ్వేం చేయగల, ఆయన రక్షించేసుకుంటాను. కానీ దేవుడు తన సంఘం మీద ఒక ప్రత్యేకమైన బాధ్యత పెట్టాడు. ఇశ్రాయేలు దేశానికి మీరు పలు ప్రాంతాల నుండి వచ్చారు, పలు రాష్ట్రాల నుండి, పలు జిల్లాల నుండి మీరు ఇండియా దేశం నుండి మీరు ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి జానీ గారు, అలాగే దైవ సేవకులు ఈ ఊరొచ్చి వారేదో ఉద్యోగం చేసుకుంటూ వారేదో జీవనాన్ని కొనసాగించి వారి పనులు చేస్తుంటే మీ ఆత్మస్థితి ఏంటి? ప్రతి ఒక్కరూ ప్రభువులోకి రావాలనేటువంటి ఒక సదుద్దేశంతో దేవుడు పెట్టిన భారంతో ఈ వాక్య పరిచర్యను ఇశ్రాయేలు దేశంలో మన వారందరికీ అందించడం చాలా గొప్ప విషయం. ఈ పరిచర్య కొనసాగాలి తప్ప ఆగకూడదు. నీకు ఆ మనస్సు నా పట్ల ఉందా అని అడిగినప్పుడు అతడు చేయి అందించి అంటాడు, నాకు ఉందన్నప్పుడు అంటాడు, నాతో కూడా రథం ఎక్కమంటాడు. యెహోవా పట్ల నాకున్న ఆసక్తిని చూడటానికి, యెహోవా పట్ల నాకున్న ఆసక్తిని నువ్వు చూడాలంటే నాతో పాటు నువ్వు రథం ఎక్కాలి. సివైఎఫ్ చేస్తున్న పరిచర్య ఈ రథం సాగుతూ ఉంది. దేవుని పట్ల క్రిస్టియన్ యూత్ ఫెలోషిప్ మూర్తిరాజుకు ఆయన టీముకు వాడుకున్న ఆసక్తిని చూడటానికి మిమ్మల్ని అందరూ కూడా రథం ఎక్కమని కోరుతున్నాను. సివైఎఫ్ ఇంటర్నేషనల్ గా ఇది ఆవిర్భవించబడుతున్న సమయంలో ప్రతి ఒక్కరూ కనుక చేయగలిగితే ప్రపంచ దేశాల యవనస్తులకు సువార్త అందుతుంది. అనేక మంది సత్యాన్ని తెలుసుకోగలుగుతారు. సత్యం కొరకు ప్రజలు ఎదురు చూస్తున్నారు, తిరుగుతున్నారు. వేర్ కెన్ ఐ ఫైండ్ ట్రూత్ అని, సత్యము ఎక్కడ దొరుకుతుందని ప్రజలు తిరుగులాడుతుంటే, సత్యం అంటే ఏదో రుజువు చూపించి దాన్ని సత్యం అన్నాం కాదు, కానీ నిజంగా సత్యము అనే ఆయన ఎవరైనా ఉన్నారంటే ఆయన యేసుక్రీస్తు. నేనే సత్యము అని చెప్పాడు. ఆ సత్యమైన యేసుక్రీస్తును మనం చూపించగలిగితే ఆయన ప్రభు వారిని రక్షించగలుగుతాడు. కనుక మనం సత్యాన్ని ప్రకటించేవారుగా, అనేక మందికి నశించిపోతున్న వారికి సువార్తను అందించేవారుగా మనం ఉండాలి. కనుక ఈ చక్కటి పరిచర్యను మీరు ప్రోత్సహించండి. మీ సంఘాల్లో యవనస్తుల యొక్క టీమును మీరు ప్రారంభించి సివైఎఫ్తో మీరు చేయకలపండి. సివైఎఫ్తో చేయకలిపినట్లయితే ఈ పరిచర్య మీరు మనందరూ కలిసి ప్రభు మహిమార్థమై జరిగించగలుగుతాం. అనేక ఆత్మలు రక్షించబడగలుగుతాయి. అనేక మంది తల్లిదండ్రులు ఈ దినాన వారి బిడ్డల విషయంలో ఏడుస్తున్నారు. చాలా ప్రేమగా పెంచుకునే యవనస్తులు, ఇందాక సాక్ష్యం మనం విన్నాం, 10వ తరగతి వరకు బాగున్నానని.
మంచివాడిగా బ్రతికానని పెరిగానని. కానీ ఇంటర్మీడియట్కి వచ్చాక అతను ఎలాగున్నా తన జీవితం మారిందో మనం విన్నాం. పిల్లరా, అనేక మంది జీవితాలు పాడైపోతున్నాయి. అనేక మంది యవనస్తులు చెడు అలవాట్లకు బానిసలైపోతున్నారు. పోనోగ్రఫీకి, అలాగనే ఈ లోకంలో డ్రగ్స్ కు, మత్తు పానీయాలకు బానిసలైపోతున్నారు. వాళ్ళను గురించి తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. అలా ఏడవలసిన పని కనుక్కూడదు అని మీకుంటే CYF అనే పరిచర్య మీ ప్రాంతంలో కూడా ప్రారంభించి ఈ పరిచర్య కొనసాగుతూ ఇజ్రాయేలులో ఆవిర్భవించబడుతున్నటువంటి, ఇంటర్నేషనల్ ఆవిర్భించబడుతున్నటువంటి ఈ పరిచర్య ఇక్కడ ఏదో ఈ ఆడిటోరియంలో జరిగించుకొని మేము వెళ్ళిపోయామని కాకుండా ఈ పరిచర్య ప్రతి సంవత్సరం మనం మళ్ళీ కలుసుకొని ఈ పరిచర్య ద్వారా అనేక మంది యవనస్తులు రక్షించబడటానికి మనము కూడా సాధనాలు అవుదాం. ప్రియులు జానీ గారు, అలాగనే వారితో ఉన్నటువంటి పెద్దలు, దైవ సేవకులు, మీరందరూ కూడా ఈ పరిచర్యలో చేతులు కలపండి. సోదరుకున్నటువంటి హృదయం, సోదరుకున్న ఆసక్తి ఇది ఇజ్రాయెల్లోనే కాదు, అనేక దేశాలకు సువార్త వెళ్ళాలి. ఈ పరిచర్య ద్వారా అనేక మంది యవనస్తులు స్టేజ్ మీద నిలబడి వాళ్ళ గురించి మేము సాక్షి వేయడం కాదు, వాళ్ళే వచ్చి ఈ పరిచర్య నేను రక్షించబడ్డాను అనే సాక్ష్యం వారు చెప్పగా మనం వినాలి. కనుక నాకున్నటువంటి ఆసక్తి చూడటానికి రమ్మని అడిగినప్పుడు అతను రథమెక్కాడు. అద్భుతమైన కార్యం ఆ తర్వాత వచనాలు మనం చదివినట్లయితే దేవుడు అద్భుతంగా ఎలాగున రేఖాబు కుమారుడు యెహోనాదాబును అలాగున యెహోను దేవుడు ఎలా వాడుకున్నాడు. దేవుడిగా నామములో ఈ పరిచర్య సాగటానికి మనమందరూ చేయగలుగుతాం, ప్రోత్సహిద్దాం. దేవా, నువ్వు మా కోసం చేసిన ఈ కార్యానికి, నువ్వు మా కొరకు చేసిన త్యాగానికి మేమేమి చెల్లించగలం? మన డబ్బులు అనకక్కర్లా, మన తలాంతులు, మనకున్నటువంటి ఏదో ఆయన కోరగల ఒక ఆత్మను ప్రభు కోసం సంపాదించమని కోరుతున్నారు. ప్రభు కోసం ఒక ఆత్మను సంపాదించాలి. వాళ్ళు తెలుగు వాళ్ళు అవ్వచ్చు, అరవై వాళ్ళు అవ్వచ్చు, బెంగాలీ వాళ్ళు అవ్వచ్చు, ఎవరు కనబడినా, ఏ దేశస్తులు కనబడినా యేసు దేవుడని, ఆయన మంచి దేవుడని అనేకులకు చాటుదాం. దేవుని మహిమాత్మై వారిని ప్రభువులోకి నడిపిద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పిల్లగా ఈరోజు చక్కటి సమయంలో ఈ విధంగా ఈ ఇనాగరేషన్ వేడుకలో మరి ఇలాగున్న కలుసుకోవడం, మరి మీ ఆతిథ్యం, మరి తెలుగు భోజనం చేసే సమయం కూడా మరి మీతో కలిసి ఇలాగ సంతోషించడానికి ప్రభు కృపను బట్టి దేవుని స్థుతిస్తున్న. విదేశాలకు వెళ్తాం కనుక మాకు అలవాటే భోజనాలు, రకరకాల భోజనాలు తినడం. కానీ మాతో వచ్చిన టీంలో చాలా మంది చక్కటి భోజనం, అక్కడక్కడ తింటున్న భోజనం అది మాకు చాలా బాగున్న వాళ్ళకి నచ్చడం వల్ల, అందుకే మా టీంలో కొంతమంది పచ్చళ్ళు తీసుకొచ్చారు. అవి అందులో కలుపుకుంటే అది నిజంగా కలవదు, కానీ అదొక తృప్తి. మేము గోంగూర కలుపుకున్నాం, ఆవకాయ, ఉసిరికాయ కలుపుకున్నాం, తృప్తిగా ఏదో పచ్చడి నాకేసి కడుపు నింపుకుంటుంటే ఈ సాయంకాలం నిజంగా నేను కానీ అందరూ మా టీం అంతా కూడా చాలా సంతోషించాం. ఎవరెవరు చేశారో మాకు తెలియదు, ఎవరెవరు పెట్టారో మాకు తెలియదు. ప్రతి చేతిని దేవుడు దీవించును గాక. మీకు ఇచ్చిన మంచి మనసును బట్టి దేవుని స్తుతిస్తున్నాం. మీరు తిన్న ఆతిథ్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. ఇలాగున ఏ టీం వారు వచ్చినా మీరు చేస్తారని విన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా మీ చేతి పని, వృత్తి, వ్యాపార, ఉద్యోగాన్ని దీవించును గాక. మరి మీరు వచ్చాడు భోజనం పెట్టారు, దాన్ని బట్టి నేను సంతోషిస్తున్నా. కానీ CYF అనే పరిచర్య ఇశ్రాయేలు దేశంలో ప్రారంభించబడాలని, మీరు కూడా ఈ దర్శనంలోకి రావాలని, మీ యవనస్తులను ప్రేరేపించాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ సమయంలో Organization of Christian Youth Fellowship వచ్చి 20న మార్చాలన్నా
అన్నారు. అంటే ముందుగా జరిగిపోద్దామా అని, ఒక రోజు ముందే. నిజంగా రేపు జరగాలి, రేపు సాయంకాలం జరగాలి, కానీ 21ని పెట్టేశాం. మరి దాన్ని గురించి తర్జనపరిచే కొన్ని నిమిషాలు అనుకున్నాం, కానీ దేవుడికి తెలిసి ఏది మంచిది. మనం అనుకుంటాం, చాలా మంది ఏంటి వాళ్ళు ముహూర్తాలు పెడుతూ ఉంటారు, ఆ ముహూర్తం దాటకూడదని. దేవుడికి తెలిసి మనకేది మంచిదో. 21వ తారీఖు అనుకున్నాం. రోగి కూడా పాలే కూర అంటే డాక్టర్ కూడా పాలే తాగమన్నాడంట. కనుక ఈ విధంగా మరి ఈ ఇనాగ్రేషన్ కొరకు మనం ప్రార్థన చేద్దాం. దేవుడు తన దాసుడు మూర్తిరాజును ప్రత్యేకమైన రీతిలో అభిషేకించుకొని మరి ఇక్కడ ఇనాగ్రేషన్ అయినటువంటి ఈ పరిచర్య అద్భుతంగా కొనసాగాలని ఇప్పుడు చేతులు దేవుని సేవకుని వైపు మనం కోరుతున్నాను. దైవజనులందరూ కూడా లేచి, దైవజనరాళ్ళు అందరూ లేచి నిలబడి మూర్తిరాజు కొరకు ప్రార్థన చేద్దాం. అందరూ కొంచెం ముందుకు రమ్మని. రండి అయ్యా, దైవజనులందరూ వచ్చి మీ చేతులు మూర్తిరాజు వైపు చాపండి. ఆయన పై వేయండి చేతులు. దేవుడు తన దాసుని దీవించాలని, ఆయనకి దేవుడు ఇచ్చినటువంటి ఆశను నెరవేర్చాలి, దర్శనంలో ముందుకు సాగాలి. యెహోవా వెళ్ళి తోలును తోలేవాడట, అలాగున అతని రథం బహు వేగంగా పరిగెత్తాలని మనం ప్రార్థన చేద్దాం. మహాదేవుడవు, మా రక్షకుడవు, మా ప్రభుడవు, మా తండ్రి నాయన, ఈ ప్రత్యేకమైన సమయంలో నీ కుమారుడు మూర్తిరాజు కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, 1997 సంవత్సరంలో ప్రారంభించబడిన పరిచర్య ఎన్నో హర్డల్స్ ను ఎదుర్కొంది ప్రభువా, అధిగమించింది ప్రభువా. ఎన్నో స్పీడ్ బ్రేకర్లు, ఎన్నో మలుపులు, ఎన్నో ఎత్తులు, ఎన్నో పొలాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో నలుగులాట్లు, వాటన్నిటినీ అధిగమించుకొని 2014వ సంవత్సరం ఇలా తండ్రి ఈ జూన్ మాసం 21వ తారీఖు ఈ ప్రత్యేకమైన సమయంలో క్రిస్టియన్ యూత్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ గా ఇనాగ్రేట్ అవుతుండగా ఆయన దాని సారథ్యం వహించి ముందుకు నడిపిస్తున్న కుమారుడు మూర్తిరాజును దీవించమని ప్రార్థన చేస్తున్నాం, అభిషేకించమని ప్రార్థిస్తున్నాం. నాయన యెహోవాకు ఇచ్చినటువంటి ఆ పట్టుదల, యెహోవాలో పెట్టిన వేగం నీ కుమారులో పెట్టమని ప్రార్థిస్తున్నాం. వరవడి కలిగినటువంటి నేర్పరి కలిగినటువంటి ఒక విలుకాడు వలె పని చేయడానికి నువ్వు ప్రత్యేకించమని ప్రార్థిస్తున్నాం. ఆయనతో ఉన్న టీం అంతటిని దీవించండి నాయన. చిన్నగా ప్రారంభించబడిన ఈ పరిచర్య, దీని గురించి నీకు చెప్పగలేదు తండ్రి. నీ కుమారుడికి తోడుగా ఉండి నీ కుమారుని నడిపించావు, నీ కుమారుడికి సహాయం చేసి ఇదిగో తండ్రి ఈ సమయానికి ఈ స్థితికి తీసుకొచ్చావు, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇది ఎక్కడికి తీసుకువెళ్ళబోతున్నావో ఆయన ఆ కార్యమును నువ్వు జరిగించమని ప్రార్థిస్తున్నాం. నీ కుమారునికి ఇచ్చే గురిని, ఆ లక్ష్యాన్ని పోగొట్టుకోకుండా విశ్వాసులకు కర్త దాన్ని కొనసాగించేవాడు ఆయన. యేసు నీ వైపు చూస్తూ ఈ పండుగ రంగంలో పరిగెత్తడానికి అనేక మంది యవనస్తులను వేల కొలుగా, లక్షల కొలుగా, కోట్ల కొలుగా ప్రభువా నీ గురువు సంపాదించడానికి నీ కుమారుని దీవించండి. అన్న భార్యను, వారి బిడ్డలను, వారి తల్లిని, కుటుంబంతో దీవించండి. CYF ఫ్యామిలీని దీవించమని ప్రార్థిస్తున్నాను. నాయన CYFలో ఐక్యత, ప్రేమ, సమాధానం, నెమ్మది, సంతోషం ఎగవేళ ఉంచమని ప్రార్థిస్తున్నాం. నూతన బలముతో, నూతన శక్తితో, నూతన ఉత్సాహంతో నీ కుమారుని నడిపించండి, నీ కుమారుని ఆశీర్వదించమని. ఇలాగున దీవిస్తున్న ప్రతి దైవజనురాల్ని, వచ్చిన ప్రియులందరూ దీవించమని యేసు నీ నామ మహిమార్థమై నీ కుమారుని ప్రత్యేకించి ఈ ఇనాగ్రేషన్ లో నీ యొక్క కృపను కోరుకుంటూ యేసు దివ్యనామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అండి బిషప్ గారు, మంచి వాక్యం మీరు అందించారు, దైవజనుని దీవించారు. ఇప్పుడు సేన్ గారు మేము ఏదైతే
సర్టిఫికెట్ ఇవ్వబోతున్నాము. అది చదివిన తర్వాత ఇజ్రాయెల్ దేశం నుంచి జానీ గారు, నేను, సేన్ గారు మరి ఒక సర్టిఫికెట్ను హ్యాండ్ ఓవర్ చేస్తాం. ముందుగా సేన్ గారు అది చదివి వినిపిస్తారు. Friends, it is my pleasant duty to read the certificate of honor for Brother V. Murthy Raju. We, the undersigned, upon the recommendation and request of the Board of Christian Youth Fellowship International, which had full and sufficient opportunity for the youth ministry, and after satisfactory examination by us in regard to the Christian experience, call to the youth ministry and views of the Bible doctrine, herewith declare that Reverend B.H.V. Murthy Raju, son of Surya Narayan Murthy, resident of 10-407 Ishwar Nagar, 3 APSP, Kakinada, East Godavari District, Andhra Pradesh, India, solemnly and publicly set apart and declare to be the President of Christian Youth Fellowship International to work to the gospel of youth ministry and to serve the youth all over the world by authority and order of the Christian Youth Fellowship at the eve of the inaugural celebration of CYF International at Jerusalem on the day of 20th or 21st June, Saturday, 2014. Signed, signature of CYF advisor, signature of guest, and signature of advisor and the international leader. 1, 2, 3, 4, 5 people have signed the certificate. It is my happy duty to hand this over along with other leaders today present to Brother Reverend Murthy Raju. ఎమ్మెల్యే గారు షాల్వా కప్పి సన్మానం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. చేరిమ్మా రాజు, చేరి. ఓకే. రెండు మాటలు ఎమ్మెల్యే గారిని చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను. చాలా సంతోషం. సిఏవైఎఫ్ కాకినాడలో ప్రారంభించి ఈరోజు జెరూసలంలో ఇంత గొప్పగా సివైఎఫ్ ఇంటర్నేషనల్ ప్రారంభించడం ముందుగా మూర్తిరాజు గారికి, ఇక్కడ ముఖ్యంగా ఆర్గనైజర్ జానీ గారికి, జానీ గారి వెనకాల సపోర్ట్ మీకు అందరికి కూడా. నేను ఢిల్లీలో కూడా చూసాం. నేషనల్ వైడ్ ఆర్గనైజ్ చేసినప్పుడు ఇనాగ్రేట్ చేసినప్పుడు ఢిల్లీ వెళ్ళడం కూడా జరిగింది.